ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలోని మమదాపురం విలేజ్లో ఇలా పిట్టల సంపద అనేటువంటి మాజీ సర్పంచ్ ఇలా ఆత్మహత్యకు గురి కావడం జరిగింది. ఈ ఆత్మహత్యకు ముమ్మాటికి ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ అని ఇలా మేము భావించడం జరుగుతూ ఉన్నది. మేము ఇలా మాజీ సర్పంచ్ల ఫోరం రాష్ట్ర కమిటీ నుంచి రావడం జరిగింది ఈ విలేజ్కి. ఈరోజు ఈ హత్యకు కారణానికి ముమ్మాటికి మంత్రి సీతక్క గారు కూడా ఈ కాన్స్టిట్యూషన్ను స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. ఇలా పేదరికంలో ఉన్నటువంటి సర్పంచ్ ఇలా ప్రజల యొక్క మన్ననలు పొంది 10 సంవత్సరాల పాటు అది విలేజ్ ప్రజలకు పనిచేసి కరోనా మహమ్మారి లాంటిలో ఉన్నప్పుడు కూడా ఈ సర్పంచులు అందరం కూడా ఇలా రాష్ట్రంలో ఉన్న 12,000 మంది సర్పంచులు ఇలా ప్రజల సేవలు అందించినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. మా ఎంబడి ఇలా గతంలో ఉన్నటువంటి గత 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి బిల్లులు ఇవ్వక ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులు 81 మంది సర్పంచులు ఇలా ఆత్మహత్య గురికావడం జరిగింది. ఈ ఆత్మహత్యలన్నిటి కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరుకుంటున్నాం. అంటే ఈ డబ్బులు 11 లక్షల రూపాయలకి ఆత్మహత్య చేస్తున్నారు. అసలు ఏంటి వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవండి. ఇలా కుటుంబాన్ని కూడా అడిగినటువంటి మీరు ఇంటర్వ్యూ చేసిన కూడా అలా ఉంది. వాస్తవానికి ఆయన ఈ గ్రామంలో బిల్లులు వచ్చినాయని మాజీ సర్పంచ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ ఆ ప్రజలకు చెప్పడంతో ఎవరైతే అప్పుదారులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆయన ఎగబడి ఒక మానసిక క్షోభకు గురి చేసి ఇలా డబ్బులు వచ్చినాయట మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి ఒక మానసికంగా ఇబ్బంది పెట్టి వాళ్ళను ఒక ఇజ్జతి మానం లేకుండా మాట్లాడి ఇలా వాళ్ళు ఇబ్బంది పెట్టడం జరిగింది. దానికి ఆత్మహత్య చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరినాడు కదా, చేరిన తర్వాత కూడా మళ్ళీ ఏంది ప్రాబ్లం? ఇలా సర్పంచ్కి ప్రభుత్వానికి సంబంధం లేదు, సర్పంచ్లకు పార్టీలకు సంబంధం లేదు. సర్పంచ్ అనే వ్యక్తి ఇలా కారు గుర్తో చేయి గుర్తో పూ గుర్తు గెలిచాడు. ఇలా ఇండిపెండెంట్ గుర్తు మీద గెలిచినటువంటి స్వతంత్ర అభ్యర్థి ఇలా సర్పంచ్. ఇలా అలాంటి కొనవులో పార్టీలు ఎందుకు ఉంటుంది? సర్పంచ్ అందరి వాడు, సర్పంచ్ అనేటువంటి వాడు అందరి వాడు. ఇలా రాష్ట్రానికి రాష్ట్రపతి ఎట్లనో ఇలా గ్రామానికి సర్పంచ్ అలాంటి వాడు. దాని రాజకీయానికి సర్పంచ్కి ఎలాంటి సంబంధం లేదు. అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే తరానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మరి ఇట్లా చావులు చూస్తున్న క్రమంలో మేము ఒకటే చెప్తున్నాం, అంటే ఇప్పుడున్న సర్పంచ్లకు కానీ మాజీ సర్పంచ్లకు కానీ ఇలా చావు అంతిమం కాదు. ఇలా ప్రభుత్వం మీద పోరాడాల్సినటువంటి హక్కు మనకున్నది. ఇలా పోరాడితే పోయేది బానిస సంఖ్యలు తప్ప ఇలా మనకున్నటువంటి హక్కులు మనకున్నటువంటి బిల్లులు రావడానికి మన శత విధాలు పోరాడతాం తప్ప ఈ ఆత్మహత్యలు అనేది ప్రధాన సమస్య కాదు. దయచేసి ఇప్పుడున్నటువంటి సర్పంచ్ అందరికీ చెప్తూ ఉన్నాను, ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు. ఇలా మాకు కూడా అప్పులు ఉన్నాయి, మాకు కూడా బిల్లులు రాకనే మేము తిరుగుతున్నాం. ఇలా హైదరాబాద్ ఏంటంటే మాకు స్కానింగ్ ఉంటుంది, వెంబడే అరెస్ట్ చేయడం, ఉప్పలు దాటం అరెస్ట్ చేస్తారు. వెంబడే ఊర్లలో తెల్ల దగ్గర తీసుకే పోలీసులు పెడతాడు. అలాంటి సందర్భాలను కూడా జయించి ఇలా హైదరాబాద్ సీఎం ఇంటి దాకా కూడా పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అందరికీ మేము అందరం ఉన్నాం. ఇప్పుడున్న సర్పంచ్లో కూడా ఇలా వాళ్ళు చేసిన పనులు కూడా బిల్లు వస్తే నమ్మకం కూడా లేదు. జాగ్రత్తగా వాళ్ళు బాధ్యత వహించాలి. ఆ బాధ్యతకు అనుగుణంగానే వాళ్ళు ఇలా బిల్లులో వచ్చేటువంటి సందర్భం ఉంటేనే పని చేయాలి తప్ప ఇలా ఉరికి పోకూడదు అని కోరుకుంటున్నాం. దాదాపుగా కరోనా మహమ్మారిలో ఊరిని గ్రామాన్ని కాపాడుకున్నటువంటి చరిత్ర ఈ మాజీ సర్పంచ్లకు ఉన్నది. ఆ జనాన్ని ఆ ప్రజలందరూ కాపాడుకున్నాం శత విధాలు. అప్పుడు బిల్లులు రాలేదు, అప్పుడు ఫండ్ వస్తలేదు, రాష్ట్రానికి ఆదాయం లేదంటారు. అప్పుడు సొంతంగా ఖర్చులు పెట్టి ఇలా ప్రజలను కాపాడి ఐసోలేషన్ సెంటర్లు ఓపెన్ చేసి ఇలా అందరూ కాపాడుకున్న చరిత్ర మాజీ సర్పంచ్లకు చెప్తారు.